అప్పుడు గన్మ్యాన్ దెబ్బ వెళ్తే గన్మ్యాన్ చూసాం. అక్కడ ఎవరో ఆర్ఐ సార్ ఎవరు ఉన్నారు, రిజర్వ్ సారు, గన్మ్యాన్ని హాస్పిటల్ పంపించమన్నా. చూసా, చేతులు దెబ్బలు తగిలింది, హాస్పిటల్ పంపించి పోయి కూర్చుంటే అప్పుడు కూడా ఇద్దరు ఏమి జరుగుతుందని ఇద్దరు వచ్చి ఎదురుగా నుంచి చూస్తున్నారంట. అసలు ఇప్పుడు దాడి లేకపోతే ఫాలో అయింది? దాడి చనిపోయినప్పుడు నాకు తెలిసి నా వెనకాల బండి వచ్చి నిలిచింది. ఇప్పుడు బండి వాళ్ళు ఎట్లా చేశారంటే కడప కల్చర్, ఇది వచ్చి చిత్తూరు కల్చర్ కాదు. చిత్తూరు కల్చర్ అంటే మీకు తెలుసు, బూతులు కాడ కొట్టుకుంటాం, అయిపోతుంది, హాస్పిటల్ కేసులు పెట్టుకుంటాం. ఇది ఒక ప్లాన్ ప్రకారం నా బండికి ముందు వచ్చి మనుషులు అడ్డం నిల్చున్నారు, వెనకాల కారు తెచ్చి అడ్డం పెట్టుకున్నాను. నేను కారు రివర్స్ కూడా ఎత్తకూడదని అడ్డం పెట్టి దాంట్లోంచే సుత్తులు, ఈ గొడ్డలు, బీరు బాటిల్, ఒక ఇంతంత రాళ్ళు తెచ్చారు. రాళ్ళు కూడా తెచ్చుకున్నారు. దాడి ఎందుకు చూస్తే రాళ్ళు కూడా ఉండొచ్చు మోస్ట్లీ. దాడి ఎందుకు జరిగింటుందని భావిస్తున్నాను? చెప్పాను కదా, నన్ను చంపేస్తే బై ఎలక్షన్ గెలుస్తున్నాడు నాని, గెలుస్తాడు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, కుటుంబ పాలన అంతమైంది, గెలుస్తాడు కూడా చంపేయాలి, చంపితే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందని వాళ్ళకి తెల్ల పిచ్చేది. వాళ్ళకి నన్ను చంపితే నా భార్య నిలబడుతుంది క్యాండిడేట్, నన్ను చంపితే నా భార్య నిలబడుతుంది, ఆ పిచ్చి నా కొడుకు తెల్ల. ఇంకా బై ఎలక్షన్ వస్తుంది, నా కుటుంబంలో ఎవరో ఒకరు నిలబడతారు. కిరాయి రౌడీలు పాల్గొన్నారు వైసీపీ నాయకులు దీంట్లో. చెప్పాను కదా, వైసీపీ నాయకులు ఒక 70-80% ఉంటే బయట కిరాయి కొందరు ఉన్నారు, కొత్తగా ఉన్నారు కొందరు. నాకు దాంట్లో ఎక్కువ వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టేదానికే వేరే తేవటం జరిగింది. వాళ్ళు ఏమన్నా మత్తులో ఉన్నారా, మామూలుగా ఉన్నారు? చెప్పాను కదా, సంఘటన జరగక ముందు 1 అవర్ ముందు విక్టరీ బార్లో 100 మంది డ్రింక్ చేశారు. విక్టరీ బార్ విజిల్స్ తీసుకుంటే కూడా వస్తుంది, 100 మంది అక్కడే కూర్చొని డ్రింక్ చేశారు. ఈ ఘటన కూచివారిపల్లి అంటారా? కూచివారిపల్లి సంఘటనకి దీనికి సంబంధం లేదండి, అది డిఫరెంట్. అది వచ్చి ఆ సర్పంచ్ వాళ్ళకి జరిగింది. ఇది వచ్చి వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఓడిపోతామని డిసైడ్ అయిన దానివల్ల ఇది. మీకు భాస్కర్ రెడ్డి గురించి తెలుసు, సీన్లో ఉండడు, ఒంగోలులో కూర్చొని ఒంగోలు నుంచి నడిపించాడు. ఇప్పుడు నన్ను అటాక్ చేసినంత ఇప్పుడు పాండిచేరిలో ఉండారు, 70 మంది పాండిచేరిలో ఉండారు. ఏ హోటల్ ఉండేది కూడా ఇంకో 10 నిమిషాలు తెలుస్తారు, పాండిచేరిలో ఉండారు. వాళ్ళకంతా పైన గూగుల్ పేలు, ఫోన్పేలు పోయింది మొత్తం. నిన్న ఘటన జరిగింది, టీడీపీ కార్యకర్తలు తర్వాత వారి మీద కేసులు నమోదు కూడా జరిగాయి. అయితే మీ మీద జరిగిన దాడికి ఎప్పుడు కేసు నమోదు? ఇది కరెక్ట్గా అడిగారండి. నా పైన దాడి చేసి నేను హాస్పిటల్ పోతే నా కార్యకర్తల్ని అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి అక్కడుండే సిఆర్పిఎఫ్ చెప్పి లాఠీ చార్జ్ చేయమన్నాడంట. మీ ప్రెస్ వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. ఎట్లా కొట్టారంటే గొడ్డును కాదు బాధినట్లు మాట్లాడారు. వాళ్ళకేం తెలుస్తుంది, సిఆర్పిఎఫ్ తెలుసు కదా. రామచంద్రారెడ్డి చెప్పారంట కొట్టని. రామచంద్రారెడ్డి ఎవరు? చెవిరెడ్డి బంధు, తుమ్మలగుంట్లో ఉండేది. వాళ్ళ వైఫ్ వచ్చి డోర్ టు డోర్ క్యాన్వాస్ పోయింది. చంద్రగిరిలో గెలిచిన 3 సంవత్సరాలు అతనే ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. అతను చెప్పి అందరిని కొట్టించాడు, ప్రెస్ని కొట్టించాడు, మామూలుని కొట్టించాడు. ఒక్కొక్కరికి చెయ్యి ఇరిగిందండి, ముగ్గురికి రోయాలో ఉన్నారు. మీ పైన దాడి జరుగుతుంది ఎన్నికల సమయంలో అని మీరు ఇంతకుముందే స్పీక్ కానీ ఇతర అధికారులకు కూడా కంప్లైంట్ చేశారు. అయితే మీకు ఏమైనా అదనపు సెక్యూరిటీ ఏమైనా ఇచ్చారు? ఏమీ లేదండి. నాకు పైన దాడి జరుగుతుంది, గతంలో జరిగిన సంఘటన చెప్పా, నా పైన దాడి జరుగుతుందని చెప్పా, నా భార్య పైన దాడి జరుగుతుందని చెప్పా, నా కొడుకు పైన దాడి జరుగుతుందని చెప్పా, అన్నిటికీ లెటర్ పెట్టా. ఈసీకి పెట్టా, సెంట్రల్ ఈసీకి, స్టేట్ ఈసీకి, పోలీస్ అధికారికి అందరికి పెట్టా. ఏమీ లేదు, మామూలు కోర్టు ప్రకారం, కోర్టులో వేసిన జడ్జిమెంట్ ప్రకారం నాకు 1+1 ఇచ్చారు అంతే. వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? 1+1 అంటే ఒక్క దగ్గర వెపన్ ఉంటుంది, రివాల్వర్, ఏం చేయగలుగుతారు? ఎంతమంది మీద మీరు కేసు పెట్టారు? తెలీదండి నాకు. నాకు తెలిసి 2 ప్లస్ అదర్స్ అని పెట్టారు. అంటే వీళ్ళలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మోహిత్ రెడ్డి పేర్లు ఏమైనా మీరు పెట్టారా? ఉన్నాయి కదా, వాళ్ళే కదా కర్మ, కర్త, క్రియ అంతా వాళ్ళే కదా. వాళ్ళు కాకుండా ఇంకెవరు పెడతారు? వాళ్ళు చెప్తేనే కదా జరిగేది, వాళ్ళు చెప్పకుండా జరగదు కదా, అందులో వాళ్ళే ఉంటారు కదా. మీ నాయకుడు మీతో మాట్లాడారు, చంద్రబాబు కానీ లోకేష్? అందరూ, మా పెద్ద అమ్మగారు మాట్లాడారు, మా చిన్నాయన గారు మాట్లాడారు, పెద్ద ఆయన మాట్లాడారు, అందరూ ఫ్యామిలీ మాట్లాడారు. నాతో, నా భార్యతో, కొడుకుతో అందరూ మాట్లాడారు. మీరు ఈ విషయం గురించి? వాళ్ళు నాకు చాలా అండగా ఉన్నారు. అది ఎప్పుడు నేను చెప్పాను కదా, ఎవరికైనా భయపడితే వాళ్ళకే భయపడతాను. మా అమ్మ నాన్న తర్వాత నాకు అంత ఇది. ఈ విషయం మీ లీగల్ టీం ఏమైనా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తాను. వాళ్ళ లీగల్ టీం వచ్చింది, నేను ఈరోజు కదా హాస్పిటల్ వచ్చింది, మా మిస్సెస్ లీగల్ టీం చూస్తుందండి, నేను పట్టించుకోలే. జస్ట్ ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? అదే కాళ్ళు ఎక్కువ పెయిన్ ఉంది. ఇది ఈ టిష్యూస్ మొత్తం డ్యామేజ్ అయిందంట. ఒక 3 వీక్స్, అంటే ఇది క్రాక్ కాలేదు కానీ ఈ లోపల ఉన్న సన్న టిష్యూస్ ఉంది కదా, అది డ్యామేజ్ అయిందంట. సుత్తి పడింది కదా, ఆ పడిన దానివల్ల ఇదైంది అనమాట.
భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు దీని మీ భవిష్యత్తులో నేను ఏం చేయనండి, చంద్రగిరి నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తాను. నాకు వచ్చి నన్ను నమ్మి ఓట్లు వేసిన చంద్రగిరి ప్రజల్ని డెవలప్మెంట్ చేసి 25 సంవత్సరాలు వెనకబడిన చంద్రగిరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయేది నా బాధ్యత అండి. అంటే ఫ్యాక్షన్ కషన్ లాగా ఇలా చేసే వ్యక్తి ఫ్యాక్షన్ నాకు అవసరం లేదు, నాకు దానికి సంబంధం లేదు. నేను డెవలప్మెంట్ పైన పోతాను, నాకు కావాల్సిన డెవలప్మెంట్ పైన వెళ్తాను. పులివర్తి నాని చెప్తున్న దాని ప్రకారం తన మీద వ్యూహాత్మకంగానే దాడి జరిగింది. తనను అంతమొంచి ఉప ఎన్నికలు వచ్చే విధంగా చేయడానికి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే టీం పనిచేయడానికి ప్రయత్నించింది. దాడిలో పాల్గొన్న వారు ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్నారు. వారికి కావాల్సిన వసతి సౌకర్యాలన్నీ చెవిరెడ్డి అండ్ టీం అందిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా త్వరలో బయట పెడతాం. దానికి సంబంధించిన ఏదైతే ఫోన్ నెంబర్స్ ద్వారా కాల్ డేటా మొత్తం దీని వెనుక ఎవరున్నారో వారి మీద పోరాటం చేస్తామని చెప్తున్నారు. దీనికి తన పార్టీ నాయకులు అధినాయకుడు అండగా ఉండాలని కూడా వీరు అంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి.